My name is Shekhar. Now I am going to teach about some of the prepositions. విభక్తులు అంటారు దీన్ని తెలుగులో. యూ మైట్ హ్యావ్ రీడ్ ఇన్ యువర్ లోయర్ క్లాసెస్. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి, జస్ట్ లైక్ దట్. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్. ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. ప్లీజ్ లిసన్. ప్రిపోజిషన్స్ మీన్స్ తెలుగులో విభక్తులు. యు మైట్ హ్యావ్ రీడ్ ఇన్ యువర్ లోయర్ క్లాసెస్ ఇన్ తెలుగు అబౌట్ విభక్తులు. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, జస్ట్ లైక్ దట్. బట్ ఇన్ ఇంగ్లీష్ there are so many prepositions are there. Out of them I am going to explain some very important prepositions. Number 1, on. Meaning తెలుగులో కూడా చెప్తాను, ఏమనుకోబాకండి. మీద, పైన. The book is on the table. పుస్తకం ఎక్కడ ఉన్నది? టేబుల్ పైన ఉన్నది. In లోపల. ద పెన్ ఈజ్ ఇన్ ద డెస్క్. పెన్ ఎక్కడ ఉంది? డస్క్ లోపల ఉన్నది. డస్క్ అంటే బెంచ్కి ఒక అరలాగిస్తాడు కదా, అరలో ఉంది. అంటే ఇక్కడ ఆన్ అనేది మీద, బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇక్కడ లోపల. పెన్ ఈజ్ ఇన్ ద డెస్క్. అట్ అంటే వద్ద. హీ సాట్ అట్ ద డోర్. వాడు ఎక్కడ కూర్చున్నాడు? అతను ఎక్కడ కూర్చున్నాడు? డోర్ వద్ద కూర్చున్నాడు. ఫ్రమ్ నుండి, తో. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అతను జ్వరముతో బాధపడుచున్నాడు. ఎన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుచున్నాడు అదంతా ఏమి ఇవ్వలేదు, డీటెయిల్స్ ఇవ్వలే. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. బాధపడడాన్ని సఫరింగ్ అంటారు. నెక్స్ట్, సిన్స్, ఫార్. రెండిటికి అర్థం ఒకటే, నుండి. బట్ దేర్ ఈజ్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ యూజింగ్ సిన్స్ అండ్ ఫార్. If it is point of time, we have to use since. If it is period of time, we have to use for instead of sin. Okay? అంటే పాయింట్ ఆఫ్ టైం, ఖచ్చితమైన కాలాన్ని తెలిపేటప్పటికి we have to use since. పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలము, ఇన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు అని ఇయర్స్ గురించి చెప్తున్నప్పుడు పాయింట్ ఆఫ్ టైం చెప్పకుండా ఇయర్స్ ఆఫ్ టైం చెప్తున్నప్పుడు ఫార్ యూస్ చేయాలి. దట్ మీన్స్ సిన్స్, ఫార్ బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ మీనింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇఫ్ ద సెంటెన్స్ ఈస్ పాయింట్ ఆఫ్ టైం, వీ హ్యావ్ టు యూస్ సిన్స్. If the sentence is in period of time, we have to use for. Example, he has been living here since 2010. That means అతడు ఈ ఏరియాలో 2010 నుంచి నివసిస్తూ ఉన్నాడు. So he has been living here since 2010. దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ టైం. 2010 అనేది పాయింట్ ఆఫ్ టైం అంటారు, ఎందుకంటే ఖచ్చితమైన సంవత్సరాన్ని ఇచ్చేసాడు. ఇంకా వాట్ ఇస్ meant బై పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ద ఫర్ ద సేమ్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ ఫార్ 11 years. 11 years మీన్స్ 2010లో వచ్చాడు నివసించడానికి ఈ ఏరియాకి. ఇప్పటికీ అతను వేరే ఏరియాకి వెళ్ళాల, ఇక్కడే నివసిస్తున్నాడు. ఒక పని గతంలో ఎప్పుడో ప్రారంభింపబడి ఇప్పటి వరకు జరుగుతుంటే దట్ ఈస్ కాల్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దట్ మీన్స్ verb started in past tense but still it is continuing. It is called present perfect continuous tense. దీంట్లో 2 kinds, since, for. Since means point of time, 2010 అని ఇచ్చేసాడు. 2010 నుంచి ఇప్పుడు 2021కి లెక్కేసుకుంటే హౌ మెనీ ఇయర్స్? 11 years అప్రాక్సిమేట్లీ. సో వాడు 2010 అని ఇవ్వకుండా 11 years, 5 years, 6 years అని కనుక ఇచ్చాడంటే దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇఫ్ దెర్ ఈస్ అ పాయింట్ ఆఫ్ టైం వీ హ్యావ్ టు యూస్ సిన్స్. ఇఫ్ ఇట్ ఈస్ పీరియడ్ ఆఫ్ టైం వీ హ్యావ్ టు యూస్ ఫార్. నెక్స్ట్, బిసైడ్, ప్రక్కన. హీ సాట్ బిసైడ్ మీ. అతడు నా ప్రక్కన కూర్చున్నాడు. ఇన్ ద సేమ్ వే దిస్ ఈజ్ బిసైడ్స్.
besides. Beside is different from besides. Beside means ప్రక్కన, besides means మరియు, and అనే అర్థం వస్తుంది. Besides means and. Example, I have a car besides the scooter. నాకు స్కూటరే కాకుండా ఒక కారు కూడా ఉంది అంటే ఇక్కడ అండ్ అనే అర్థం వస్తుంది. ఐ హ్యావ్ ఏ కార్ అండ్ ద స్కూటర్, ఏ కార్ అండ్ స్కూటర్. అక్కడ అండ్ అనే దానికి బదులు ఏం వాడతామంటే బిసైడ్స్. సో బిసైడ్ మీన్స్ ప్రక్కన, బిసైడ్స్ మీన్స్ మరియు, దట్ మీన్స్ అండ్. ఐ హ్యావ్ ఎ కార్ బిసైడ్స్ ద స్కూటర్. నెక్స్ట్ బిట్వీన్. అమాంగ్. బిట్వీన్ అన్న అమాంగ్ అన్న సేమ్ మీనింగ్, మధ్య, నడుమ. మధ్య, నడుమ. బట్ దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ అమాంగ్ using while we are using. What is that? Between should be used about two persons and two things. ఇద్దరు వ్యక్తుల గురించి కానీ లేదా టూ థింగ్స్ విషయంలో కానీ, రెండు వస్తువుల విషయంలో కానీ బిట్వీన్ వాడాలి. అదే మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ మోర్ దాన్ టూ థింగ్స్ వీ హ్యావ్ టు యూస్ అమాంగ్. బోత్ మీనింగ్స్ ఈజ్ మధ్య, నడుమ. ఎగ్జాంపుల్ చూడండి. ద ఓల్డ్ మ్యాన్ డివైడెడ్ హిస్ ప్రాపర్టీ బిట్వీన్ ద టూ బ్రదర్స్. హియర్ టూ బ్రదర్స్. సో two persons in issues of two persons and two things we have to use between. ఇద్దరు బ్రదర్స్ మధ్య ముసలివాడు తన ఆస్తిని, ప్రాపర్టీని డివైడ్ చేశాడు. సేమ్ చూడండి. ద ఓల్డ్ మ్యాన్ డివైడెడ్ హిస్ ప్రాపర్టీ అమాంగ్ ది ఫోర్ బ్రదర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతమంది బ్రదర్స్? ఫోర్ బ్రదర్స్. అంటే మోర్ దాన్ టూ కాబట్టి అమాంగ్. సో బిట్వీన్, అమాంగ్ సేమ్ మీనింగ్. బట్ ఇద్దరు వ్యక్తుల విషయంలో కానీ లేదా రెండు వస్తువుల విషయంలో అయితే వీ హ్యావ్ టు యూస్ బిట్వీన్. మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్, మోర్ దాన్ టూ థింగ్స్ వీ హ్యావ్ టు యూస్ అమాంగ్. నెక్స్ట్ అబౌట్, గురించి. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. అతని గురించి నాకేమీ తెలియదు. I don't know anything about him. Of అంటే యొక్క, వలన. ఎగ్జాంపుల్, he died of corona. ఇంతకుముందు సఫరింగ్ అనేది చెప్పా. అంటే ఇఫ్ ఏ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్ వీ హ్యావ్ టు యూజ్ ఫ్రమ్. ఇఫ్ ద పర్సన్ died with any disease we have to use of. అక్కడ సఫరింగ్, జ్వరంతో బాధపడుతున్నాడు. సో ఫస్ట్లో మనం యూజ్ చేసినప్పుడు సఫరింగ్ ఫ్రమ్ యూజ్ చేసాం. బట్ ఇక్కడ హీ డైడ్ ఆఫ్ కరోనా, కరోనా వలన చనిపోయినాడు కాబట్టి ఒక జబ్బు చేత ఎవరైనా చనిపోతే ఆఫ్ వాడాలి. అంటే వలన, కరోనా వలన చనిపోయినాడు. సీత ఈజ్ వైఫ్ ఆఫ్ రామ. సీత రాముని యొక్క భార్య. సీత రాముని యొక్క భార్య. Thank you for watching. Please like and subscribe my channel. Thank you very much.